మొక్క కదా పిచ్చుకోకల్లారా. ఈవినింగ్ సరదాగా గులాబ్ జామ్ ఏం పెద్ద స్పెషల్ వంటకం కాదు కదా, ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారు కదా. స్పెషల్ వంటకం కాకపోవచ్చు కానీ నేను ఎలా సరదాగా చేస్తున్నాను అనేది మీకు చూపించే ప్రయోగం అన్నమాట. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ ఇక్కడ చేసేసుకుంటాను. ఈ చెట్ల కింద హాయిగా కూర్చొని మేము అందరం కింద నుంచి అబ్బా వేడి తగిలేస్తుంది. నాకు తిప్పడానికి కొంచెం లేట్ అవుతుంది. ఈ లోపల మిగిలిన మాడిపోతాయేమో అని డౌట్ గా ఉంది. ఫాస్ట్ గా గులాబ్ జామ్స్ అయితే మంచిగా అంటే కరెక్ట్ కలర్ లోనే తిప్పాం కానీ మాడిపోకుండా. కానీ ఇక్కడ కింద వేడి ఉంది కదా, ఆ వేడి నాకు ఇక్కడ నుంచి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో వేడికి చెయ్యంతా రెడ్గా అయిపోయింది ఇక్కడ హ్యాండ్. సో ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా మనం తీసేసుకుందాం. ఇది సరిపోతుంది నాకు తెలిసి. అబ్బా వద్దు అలా వచ్చాయి. గులాబ్ జామ్లు అయితే ఇలా వేయించుకున్నాము. అంటే షేప్ అయితే రాలేదు, అన్ని సంక్రాంతి గొబ్బెమ్మల్లాగా అలా డిఫరెంట్ షేప్స్లో ఇలా వచ్చినాయి. సరే ఏదైతే ఏంటి పాకంలో వేసి గులాబ్ జామ్ల టేస్ట్ అలా ఉందా లేదా అని చూసుకోవడం ఇంపార్టెంటే, కానీ ఆ షేప్స్ ఎలా వచ్చాయి అనేది కాదు అని నేను చాలా పాజిటివ్గా తీసుకున్నాను. ఏంటి గ్రీన్ కలర్ మొక్క కదా పిచ్చుకోకల్లారా.